15 ఏళ్లు కష్టపడి పేరు సాధించారు. దాన్ని దయచేసి చెడగొట్టకండి. ఉన్నది ఉన్నట్లు రాయండి. ఇది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేసిన కామెంట్. లిక్కర్ కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో సిట్ విచారణ ముగిసిన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. సుమారు 8 గంటల పాటు ఈ విచారణ సాగింది. కొన్ని రికార్డులను స్వాధీనం చేసుకుంది సిట్. 6 కంపెనీలపై విచారణ చేసినట్లు చెప్పారు విజిలెన్స్ ఎస్పీ. అవసరమైతే మళ్లీ విచారిస్తామని అన్నారు. తెల్లారుజామున 10 గంటలకి సిట్ వాళ్ళు ఇంటి దగ్గరికి విచారణ అదేవిధంగా సర్చ్కి రావడం జరిగింది. అయితే నిన్న మేము నాన్నగారి బెయిల్ ఉండడం వల్ల అదేవిధంగా ములాఖత్ ఉండడం వల్ల మాకు ఇన్ఫర్మేషన్ లేని దానివల్ల నేను మా అమ్మగారు అదేవిధంగా తమను అందరం కూడా కలవడానికి వెళ్ళాము. మాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో నాన్నగారు బెయిల్ చూసుకొని నేను నైట్ బయలుదేరి ఈరోజు మార్నింగ్ అంతా ఇంటికి రావడం జరిగింది. మేము వచ్చిన ఒక 6 గంటకో గంటకి సేపటికో సిట్ వాళ్ళు సుమారు 9 గంటల ఆవరణంలో ఇంటికాడికి వచ్చి సర్చ్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి అదేవిధంగా మమ్మల్ని కూడా అందరినీ కూడా విచారించడం జరిగింది. విచారణకి మేము కూడా లా అబైడింగ్ సిటిజన్గా అంతా కోఆపరేట్ చేశాము. తప్పకుండా రేపు కూడా ఎటువంటి విచారణకైనా మేము కూడా వచ్చి కోఆపరేట్ చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం కూడా ఏంటంటే మీడియా మిత్రులందరికీ విన్నవిస్తున్నాను. దయచేసి జరిగినట్టు కొంత ఇలాంటివి కొంత ఎక్కువ ప్రచురించదని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ పేపర్లో చూస్తే ఇంకా విచారణ జరగకుండా ఏవో దొరికాయి ఇంకోటి అని చెప్పి చాలా రాస్తున్నారు. సుమారు నాన్నగారు 15-20 ఏళ్ళు కష్టపడి ఇంత పేరు తెచ్చుకున్నారు. ఈరోజు ఒక మాటతో మనం ఏదైనా చేయొచ్చు, కానీ నిజాయితీగా ఉన్నది మేము కాబట్టి మాకు ఆ బాధ తెలుస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విన్నపాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఈ కేసు గురించి ఎక్కువ మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే సబ్జుడిస్ కాబట్టి దయచేసి తప్పుగా అనుకోవద్దని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సత్యమేవ జయతే. అంటే మీ దగ్గర నుంచి ఏమన్నా వాళ్ళు తీసుకెళ్ళడం వల్ల ప్రజెంట్ ఇప్పుడు ఈ సర్చ్ అంటే ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ లాంటి ప్రాపర్టీస్ అంటే దీని గురించి ఎక్కువ చెప్పకూడదని నాకు ఉంది కాబట్టి దీని గురించి ఎక్కువ నేను మాట్లాడలేకపోవచ్చు. ధన్యవాదాలు. సిట్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడ సెర్చ్ అండ్ సీజర్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఈ వీళ్ళ కంపెనీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాము. కొన్ని రికార్డ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ సిట్కి పంపించడం జరుగుతుంది. అంటే వీళ్ళకి సంబంధించిన కంపెనీస్ లిస్ట్ ఉంది, వాటి డీటెయిల్స్ తీసుకున్నాం. ఇక్కడ ఒక 6 కంపెనీస్ అడ్రస్ ఇచ్చారు, అవి చెక్ చేసాం. అడ్రస్ యా